టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం సబబే అని తెలిపింది ఢిల్లీ హైకోర్టు. టెలిగ్రామ్ యాప్పై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వును సమర్థించింది ఢిల్లీ హైకోర్టు. పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీని నివారించేందుకు అత్యవసర పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వాదించగా కోర్టు ఆ వాదనను అంగీకరించింది. నిషేధం అతిచర్య కాదని, ప్రభుత్వం తన పరిమితిలోనే యాక్షన్ తీసుకుందని హైకోర్టు పేర్కొంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం కేంద్రం వ్యవహరించిందని కోర్టు స్పష్టం చేసింది. నిషేధానికి గల కారణాలను పూర్తిగా వెల్లడించలేదన్న టెలిగ్రామ్ అభ్యంతరాన్ని కూడా న్యాయస్థానం తిరస్కరించింది. బ్లాకింగ్ ఆదేశాలు సరైన కారణాలతో జారీ అయ్యాయని, వాటిలో ఆలోచనా లోపం లేదని పేర్కొంది. నీట్ పరీక్షల నేపథ్యంలో జూన్ 22 వరకు టెలిగ్రామ్పై నిషేధం విధించింది కేంద్రం. పరీక్షల్లో పారదర్శకత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిషేధం అవసరమని కోర్టుకు తెలిపింది. అంతేకాదు, ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి అత్యంత అనుకూలమైన వేదికగా టెలిగ్రామ్ పనిచేస్తుందని కూడా ఆరోపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు సముచిత ఆధారాలతోనే కేంద్రం టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం విధించిందని పేర్కొంది. టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం సబబే అని తెలిపింది ఢిల్లీ హైకోర్టు. టెలిగ్రామ్ యాప్పై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించేందుకు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ఎల్లుండి అంటే ఆదివారం రోజున నీట్ పరీక్ష జరగబోతుంది. అయితే ఈ పరీక్షను సజావుగా, పారదర్శకంగా నిర్వహించడానికి టెలిగ్రామ్ను నిషేధిస్తూ, తాత్కాలికంగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. అంతేకాదు, కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసినటువంటి టెలిగ్రామ్ పిటిషన్ను కొట్టివేసింది ఢిల్లీ హైకోర్టు. సో ఓవరాల్గా చూస్తే ఏ విధంగానైతే మే 3వ తేదీన జరిగినటువంటి నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా రద్దు చేశారు. సో మళ్ళీ ఎల్లుండి అంటే ఆదివారం రోజున ఈ పరీక్ష నిర్వహించబోతుంది కేంద్రం. అయితే ఈసారి పరీక్షలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని వేశారు. ఇప్పటికే కమిటీ పలు సూచనలు చేసింది. ప్రత్యేకంగా పేపర్ తయారు చేసినటువంటి వాళ్ళను ఐసోలేట్ చేయడం, అంటే వాళ్ళెవరూ కూడా బయటికి రారు. దాంతోపాటు ఈ పేపర్ లీకేజ్కి గతంలో ఏ విధంగానైతే ఉపయోగించినటువంటి సోషల్ మీడియా ఏంటి అని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినప్పుడు టెలిగ్రామ్ ఛానల్నే ఎక్కువగా ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం టెలిగ్రామ్ను అంటే ఆదివారం రోజున పరీక్ష జరిగితే ఆ మర్నాటి వరకు అంటే జూన్ 22 వరకు టెలిగ్రామ్ను నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే కేంద్రం జారీ చేసినటువంటి ఆదేశాలు టెలిగ్రామ్ యూజర్లందరికీ కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. కోట్లాది మంది భారతీయులు టెలిగ్రామ్ను ఉపయోగిస్తున్నారు. సో కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం సరైంది కాదు అంటూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో ఢిల్లీ హైకోర్టు నిన్న ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ ఉగ్రవాదులను సైతం పట్టుకునేందుకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. దర్యాప్తుకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ ఫీచర్స్నే ప్రతి ఒక్కరు కూడా పేపర్ లీకింగ్ కోసం కావచ్చు, లేదంటే దుష్ప్రచారాలు చేసేందుకు కూడా ఉపయోగిస్తున్నారంటూ మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగా నిన్న ఇరువైపులా వాదనలు విన్న తర్వాత కేసు ఏదైతే తీర్పును రిజర్వ్ చేశారు. సో కొద్దిసేపటి క్రితమే తీర్పును కూడా వెల్లడించారు. సో ఫైనల్గా కేంద్రం తీసుకున్నటువంటి టెలిగ్రామ్ను తాత్కాలిక నిషేధం పైన అటు హైకోర్టు సమర్థించడమే కాకుండా టెలిగ్రామ్ ఏదైతే దాఖలు చేసినటువంటి పిటిషన్ను సైతం పూర్తిగా తిరస్కరించారు. దాంతోపాటు అన్ని రకాల ఆధారాలు సముచిత నిర్ణయమే అంటూ కూడా హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి సందర్భం కనిపిస్తుంది. భోగి. థ్యాంక్ యూ రాజు.